Welcome to Microprocessors and Microcontrollers. In this session, we will discuss 8086 microprocessor features and architecture. ఈ సెషన్లో మనం 8086 మైక్రోప్రాసెసర్ యొక్క ఫీచర్స్ మరియు ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో, ఏమేమి ఫీచర్స్ సపోర్ట్ చేస్తే చూద్దాం. 1978లో ఇంటెల్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫస్ట్ 16-బిట్ మైక్రోప్రాసెసర్ 8086. సో ఈ 8086 కి ఇంటర్నల్ గా అడ్రస్ బస్ అనేది 20 బిట్ ఉంటుంది. సో 20 బిట్ అడ్రస్ బస్ ఉండడం వల్ల ఇది 20 జీరోస్ నుంచి 20 వన్స్ వరకు ఐడెంటిఫై చేయగలుగుతుంది. అంటే 20 జీరోస్ టు 20 వన్స్ అంటే 2 పవర్ 20ని మనం 1 MB అని రిప్రజెంట్ చేస్తాం. సార్ లెంత్ 1 మెగా కాబట్టి 1 M అంటాము. మళ్ళీ బైట్ అనేసి 1 MB అనేది ఎలా వచ్చింది సార్ అంటే, ఇప్పుడు వరకు మార్కెట్‌లో అవైలబిలిటీలో ఉన్న ఏ మెమోరీని తీసుకున్నా, అంటే ర్యామ్ కావచ్చు, రోమ్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యామ్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోమ్స్ కావచ్చు. సో, ఏవి తీసుకున్నా సరే, ఒక మెమోరీ లొకేషను మాక్సిమం అది స్టోర్ చేసుకునేది 8 బిట్స్ మాత్రమే. 8 బిట్స్ అంటే 1 బైట్. సో, లెంత్ 1 మెగా అయినప్పుడు ఈచ్ మెమోరీ లొకేషన్‌లో 1 బైట్ స్టోర్ చేసుకోవడం వల్ల 1 M ఇంటూ 1 బైట్ ఆర్ 1 M ఇంటూ 8 బిట్స్. సో, ఇదేమవుతుంది 1 M ఇంటూ 1 బైట్ 1 మెగాబైట్ అవుతుంది. సో, అందుకని ఇక్కడ మనం 1 మెగాబైట్ అనేసి నోట్ చేసాము. ఓకేనా? నెక్స్ట్ సార్ దీన్నెందుకు 16 బిట్ మైక్రోప్రాసెసర్ అన్నారంటే, ఆర్కిటెక్చర్‌లో ఇంటర్నల్‌గా ALU యూనిట్ ఉంటుంది. అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి. కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి. ఇంటర్నల్‌గా రిజిస్టర్స్ ఉంటాయి. అవి టెంపరరీగా వాల్యూని హోల్డ్ చేసుకోవడం కోసం ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలన్నా కూడా మనకు రిజిస్టర్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆ రిజిస్టర్స్ ఉంటాయి. ఇంకా మోస్ట్ అంటే మనం ముఖ్యంగా యూజ్ చేసే రిజిస్టర్స్ అన్నీ కూడా రిజిస్టర్స్ కానకూడదు. ముఖ్యంగా యూజ్ చేసే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా 16 బిట్టే ఉండడం వల్ల, ఎటు చూసినా మనకు 16 బిట్టే కనబడడం వల్ల, ఇది 16 బిట్‌ని మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుంది అంటే మాక్సిమం 16 బిట్ మాత్రమే ప్రాసెస్ చేస్తుంది లేదా పెర్ఫార్మ్ చేస్తుంది కాబట్టి దీనిని మనం 16 బిట్ అనేసన్నాం. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, డేటా బస్ లెంత్ కూడా 16 బిట్టే ఉంటుంది. సో, డేటా బస్ లెంత్ 16 బిట్ ఉండడం వల్ల, అది ఇన్ఫర్మేషన్ తీసుకొనెళ్ళాలన్నా, లేదా తీసుకొని రావాలన్నా కూడా డేటా బస్ ద్వారానే మనకి సాధ్యమవుతుంది కాబట్టి, దానికి మెజారిటీ 16 బిట్ ఉండడం వల్ల, మాక్సిమమే 16 బిట్ ఉండడం వల్ల, దీనిని 16 బిట్ మైక్రోప్రాసెసర్ అని కూడా అంటారు. ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ 8086 మైక్రోప్రాసెసర్ అనేది 40 పిన్ ఐసీ అంటారు. అండ్ వన్ మోర్ ఏంటంటే, డ్యూయల్ ఇన్ ప్యాకేజ్ కూడా అంటారు. డ్యూయల్ ఇన్ ప్యాకేజ్ అంటే లెఫ్ట్ సైడ్ 20 పిన్స్ ఉంటాయి. రైట్ సైడ్ 20 పిన్స్ ఉంటాయి. 2 సైడ్‌లు ఈక్వల్‌గా నంబర్ ఆఫ్ పిన్స్ అనేటివి ఉండడం వల్ల డ్యూయల్ ఇన్ ప్యాకేజ్ అనేసి, డ్యూయల్ ఇన్ డిఐపి చిప్ అనేసి అంటాము. అండ్ ఈ ఐసీని హెచ్‌మాస్ టెక్నాలజీతో, హైబ్రిడ్ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ 8086 మైక్రోప్రాసెసర్‌లో
మొత్తం 14 రిజిస్టర్స్ సపోర్ట్ చేస్తే, ఆ 14 రిజిస్టర్స్ కూడా 14 రిజిస్టర్స్ కూడా 16 బిట్ రిజిస్టర్సే. మనకి కామన్ టెర్మినాలజీ అనేది మనకు తెలుసు. ఏంది కలెక్షన్ ఆఫ్ 4 బిట్స్‌ని 4 బిట్స్ కలెక్షన్‌ని నిబుల్ అంటాం. 8 కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్‌ని 1 బైట్ అంటాం. కలెక్షన్ ఆఫ్ 16 బిట్స్‌ని అంటే గ్రూప్ ఆఫ్ 16 బిట్స్‌ని ఓడ్ అంటాం. ఓకేనా? సో, 32 బిట్స్‌ని డబుల్ ఓడ్ అని కూడా అంటాం. ఇంకొక పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, అడ్రెస్ బస్సు ఏ0 నుంచి ఏ19 వరకు సపోర్ట్ చేస్తుంది. డేటా బస్సు డి0 నుంచి డి15 వరకు సపోర్ట్ చేస్తుంది. మనకు నంబర్ ఆఫ్ పిన్స్ తగ్గించడం కోసము ఇవి రెండిట్లో కామన్‌గా వచ్చే పాయింట్స్ అంటే ఏ0 టు ఏ15, డి0 టు డి15 అనేది కామన్‌గా ఉంది కాబట్టి, ఇవి రెండిటిని మల్టీప్లెక్సింగ్ చేసి ఏడీ0 టు ఏడీ15 అనేసి 15 పిన్స్‌కి తీసుకురావడం 16 పిన్స్‌కి తీసుకురావడం జరిగింది. అంటే 32 పిన్స్ వాడాల్సిన ఐసీలో మనము 16 పిన్స్‌నే వాడుతున్నాం. సో, దీనివల్ల ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ పిన్స్ అనేటివి తగ్గిపోతున్నాయి. ఏరియా సైజ్‌ని తగ్గిస్తున్నాం. ఎలా యూజ్ చేసి? మల్టీప్లెక్సింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఈ 8086 మైక్రో ప్రాసెసరు 8086 మైక్రో ప్రాసెసరు 2 డిఫరెంట్ ఆపరేటింగ్ మోడ్స్‌లో వర్క్ అవుతుంది. ఒకటొచ్చేసి మినిమమ్ మోడ్, రెండోదొచ్చేసి మాక్సిమం మోడ్. మినిమమ్ మోడ్‌లో ఒక్క మైక్రో ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. మాక్సిమం మోడ్ అనేది మాక్సిమం మోడ్‌లో మనము మోర్ థాన్ 1 ఒకటి కన్నా ఎక్కువ మైక్రో ప్రాసెసర్‌ని మనము కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి కన్నా ఎక్కువ మైక్రో ప్రాసెసర్‌ని కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా కో ప్రాసెసర్‌లను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు తెలిసిందే ఏ ఐసీ అయినా సరే, ఏ ప్రాసెసర్ అయినా సరే ఇంటర్నల్‌గా దానికి కో ప్రాసెసర్ అనేది ఉంటుంది. సపోజ్ 8086 ఉంది. 8086కి 8087 అనేది మ్యాథ్ కో ప్రాసెసర్. అది మ్యాథ్ ఆపరేషన్ అన్నిటిని పెర్ఫార్మ్ చేసి దీనికిస్తూ ఉంటుంది. సో, అలా కో ప్రాసెసర్ సపోర్ట్ చేయాలంటే 8087 సపోర్ట్ చేయాలంటే 8086కి మనం మాక్సిమం మోడ్ అనే దాన్ని ఎనేబుల్ చేయాల్సొస్తుంది. తీసుకోవాల్సొస్తుంది. ఓకే. ఇదొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ 8086 మైక్రో ప్రాసెసరు 3 డిఫరెంట్ వెర్షన్స్‌లో మనకి అవైలబిలిటీలో ఉంది. ఫస్ట్‌దొచ్చి బేసిక్ వెర్షన్ అంటాము 8086. ఇదొచ్చేసి 5 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్‌ని సపోర్ట్ చేస్తుంది. రెండోది 8086 వెర్షన్ 1 అంటాము. 8086 వెర్షన్ 1 వచ్చేసి 10 మెగాహెర్ట్జ్ 10 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్‌ని సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ 8086 వెర్షన్ 2 అనేది రిలీజ్ చేశారు. అదొచ్చేసి 8 మెగాహెర్ట్జ్‌ని సపోర్ట్ చేస్తుంది. అంటే 3 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీ‌లో అవైలబిలిటీలో ఉన్నాయి మార్కెట్‌లో. ఒకటి 5 మెగాహెర్ట్జ్, రెండోది 10 మెగాహెర్ట్జ్, మూడోదొచ్చేసి ఈ 8 మెగాహెర్ట్జ్. నెక్స్ట్ ఈ అడ్రెస్ రేంజ్ ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే 20 జీరోస్ నుంచి 20 వన్స్ వరకు. సో, మనం బైనరీలో 20 జీరోస్, 20 వన్స్ అని రాసుకుంటా పోతే స్పేస్ ఎక్కువవుతుంది. ప్లస్ నంబర్ ఆఫ్ జీరోస్, వన్స్ అనేటివి మనకు కాంప్లెక్సిటీగా కనబడుతుంటాయి గాబట్టి, జీరోస్, వన్స్‌ని చేంజెస్ చేయకుండా అలానే రిప్రజెంట్ చేయడానికి 4 డిజిట్స్‌ని రౌండ్ ఆఫ్ చేసి హెక్సాడెసిమల్‌లో నోటేట్ చేస్తూ ఉంటాం. అప్పుడు 20 జీరోస్‌ని మనం ఎలా రాయొచ్చు? 4కి రౌండ్ ఆఫ్ చేసుకుంటే సో, 5 జీరోస్ అని రాయొచ్చు. హెక్సాడెసిమల్ కాబట్టి హెచ్ అని రిప్రజెంట్ చేస్తాము. సో, 20 వన్స్‌ని ఎలా రాస్తాము? 5FF అనేసి రాసేసి రౌండ్ అప్ చేసి 5FFH అని రాస్తాము. ఇది 8086 మైక్రో ప్రాసెసర్ యొక్క ఫీచర్స్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్‌కి వచ్చినట్లయితే, ఇప్పుడు మనం క్లియర్‌గా ఈ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్‌ను మనము గమనించినట్లయితే దీని యొక్క స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడం కోసము, దీని యొక్క పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ అవ్వడం కోసము, వీళ్ళు ఈ సిపియు ఆర్కిటెక్చర్‌ని, ఇంటర్నల్ ఆర్కిటెక్చర్‌ని 2గా డివైడ్ చేస్తున్నారు. చూడండి ఒకసారి ఇక్కడ. ఇక్కడ డాటెడ్ లైన్స్‌కి పైనుండేదంతా ఒక భాగము,
డాటెడ్ లైన్స్‌కి కింద ఉండేదంతా ఇంకొక భాగము. సో 2గా డివైడ్ చేసున్నారు. ఒకదానికేమో పిఐయు బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ అని నేమ్ ఇచ్చారు. రెండో దానికేమో ఎగ్జిక్యూషన్ యూనిట్ అని నేమ్ ఇచ్చారు. సో బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒకసారి చూడండి. బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ అనేది ఏం చేస్తుంది? సో ఒకటి అడ్రెస్‌ని సెండ్ చేస్తుంది. అడ్రెస్‌ని సెండ్ చేస్తుంది. మెమరీతో ఇంటర్ఫేస్ అవ్వాలంటే అడ్రెస్‌ని సెండ్ చేస్తుంది. అడ్రెస్‌ని సెండ్ చేసి ఇన్‌స్ట్రక్షన్‌ని ఫెచ్ చేస్తుంది. ఇన్‌స్ట్రక్షన్ ఫెచ్ ఏంటి సార్ అంటే, రామ్ అయితే రీడు, రైట్ అంటాము. అలా కాకుండా రోమ్ అంటే పర్మనెంట్ కాబట్టి కోడ్ ఉంటుంది అందులో. ప్రోగ్రామ్ ఉంటుంది. ప్రోగ్రామ్‌ని రీడ్ చేసేటప్పుడు రీడ్ అనకుండా కొత్త టెర్మినాలజీ అంటే డిఫరెంట్ టెర్మినాలజీ రీడ్‌కి ఫెచ్ అనేసి పెట్టారు. సో, ఫెచ్ అంటే ప్రోగ్రామ్‌ని రీడ్ చేసేదాన్ని ఫెచ్ అంటారు. సో, అది ఫెచ్ చేస్తుంది. ఇంకా బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ ఏం చేస్తుందంటే, పోర్ట్స్ నుంచి, మెమరీ నుంచి డేటాని రీడ్ చేస్తుంది. లేదా పోర్ట్స్‌కి, మెమరీకి డేటాని రైట్ చేస్తుంది. అంటే సింపుల్‌గా చెప్పాలంటే, బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్టు డేటాని డేటా, అడ్రెస్ ఏదైతే కావాలో ఎగ్జిక్యూషన్ యూనిట్‌కి వాటినన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తుందని చెప్పొచ్చు. మరి ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏం చేస్తుంది సార్ అంటే, ఎగ్జిక్యూషన్ యూనిట్ మనం ఫెచ్ చేసిన ప్రోగ్రామ్‌ని ఈ ఇన్‌స్ట్రక్షన్ క్యూలో ప్లేస్ చేస్తాము. దాన్ని డీకోడ్ చేస్తుంది. డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఎగ్జిక్యూషన్ యూనిట్ యొక్క వర్క్. ఫస్టు బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ వర్క్ కంప్లీట్ చేద్దాం. బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాయో ఫస్ట్ దాని గురించి తెలుసుకుందాం. సో, ఒకసారి ఈ బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్‌ని మనం గాని అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్‌లో ఒక బ్లాకు 6 బైట్ క్యూ అనేదుంది. ఇక్కడ 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయి. డీఎస్, ఎస్ఎస్, సీఎస్, ఈఎస్ వీటిని సెగ్మెంట్ రిజిస్టర్స్ అంటున్నాము. సో, ఈ 4 సెగ్మెంట్ రిజిస్టర్స్ అనేటివున్నాయి. దీంతో పాటు ఒక ఇన్‌స్ట్రక్షన్ పాయింటర్ అనేది ఉంది. ఇక్కడ సమ్మేషన్ సింబల్ చూసినట్టయితే యాడర్ సర్క్యూట్ అనేది ఒకటుంది. ఈ యాడర్ సర్క్యూట్ అనేది ఎందుకు వాడతాము అంటే, మనకి మెమరీ సపోర్టింగ్ వచ్చేసి 1 ఎంబీ. కాకపోతే ఇక్కడ రిజిస్టర్ యొక్క కేపబిలిటీ వచ్చేసి 16 బిట్టు. 16 బిట్ యూజ్ చేసి 20 బిట్‌ని జనరేట్ చేయడానికి ఒక ఫార్ములాని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఇష్టం. మనకు ఫార్ములా అనేది లేకపోతే హౌ టు హౌ టు కాదు. ఈ 20 బిట్ అడ్రెస్‌ని ఎలా ఫిల్ చేస్తాము అంటే, ఒక పర్సన్ 10+10 అంటాడు. ఇంకో పర్సన్ 16+4 అంటాడు. ఇంకో పర్సన్ సార్ ఎందుకు సార్ ఫస్ట్ 4 తీసుకొని నెక్స్ట్ 16 తీసుకుంటానంటారు. అలా డిఫరెంట్ ప్రొసీజర్స్ ఫాలో అవుతారు. సో, దాన్ని ఫాలో అవ్వకుండా అవాయిడ్ చేయడం కోసము వీళ్ళేం చేశారంటే, ఒక అడ్రెస్ కాలిక్యులేషన్ యూనిట్ అంటే యాడర్ సర్క్యూట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది యాడర్ సర్క్యూట్ అడ్రెస్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. అంటే 16 బిట్స్‌ని యూజ్ చేసుకొని ఒక 20 బిట్ అడ్రెస్‌ని జనరేట్ చేస్తుంది. సో, ఆ 20 బిట్ అడ్రెస్ మెమరీతో ఇంటర్ఫేస్ అయ్యి, ఆ పర్టిక్యులర్ మెమరీ లొకేషన్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ని ఫెచ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఇది బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. సో, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే 3 ఆపరేషన్స్ మాత్రమే కనబడుతున్నాయి. ఒకటొచ్చేసి ఫెచ్, రెండోదొచ్చేసి డీకోడ్, మూడోదొచ్చేసి ఎగ్జిక్యూషన్. అంటే 8086 మైక్రో ప్రాసెసరు దాన్నే మనం సీపీయూ అంటున్నాము. ప్రాసెసర్ అంటేనే సీపీయూ. సీపీయూ ఏం చేస్తుందిరా అంటే ప్రోగ్రామ్ మెమరీ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్‌ని తీసుకొనొచ్చి వాటిని డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ 3 ప్రాసెస్‌లని కలిపి
మనము సిపియు అంటున్నాం. అంటే ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూషన్. ఈ 3 ఆపరేషన్స్‌ని మనం ఏమంటున్నాము? మైక్రో ప్రాసెసర్ ఆపరేషన్ అంటున్నాం. ఇంకా ఏమైనా చెప్పాలంటే మైక్రో ప్రాసెసర్ అనేది డిజిటల్ ఐసీ. ఎందుకంటే ఇది డిజిటల్ వాల్యూస్‌తోని బైనరీ సిస్టమ్‌తోనే రన్ అవుతుంది. ఇంకోటి ఇది ప్రోగ్రామబుల్ ఐసీ. ప్రోగ్రామింగ్ లేకపోతే ప్రోగ్రామ్ అనేది రాయకపోతే ఇది వర్క్ అవ్వదు. సో, ప్రోగ్రామ్ అనేది మనం ఇవ్వాలి. ప్రోగ్రామ్ ఇస్తేనే రన్ అవుతుంది. ఏ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది? ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూషన్. ఈ 3 ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేస్తుంది. ఓకే. ది ఫస్టు ఆహ్, అనుకుందాం. 20 బిట్ అడ్రెస్, 20 బిట్ అడ్రెస్. సో, 1, 2, 3, 4, 5 హెచ్. 1, 2, 3, 4, 5 హెచ్ అని ఈ లొకేషన్‌లో ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది స్టోర్ చేసున్నది అనుకుంటే, దాన్ని నేనిప్పుడు రీడ్ చేయాలనుకుంటున్నాను. సో, ఇన్‌స్ట్రక్షన్ రీడ్‌ని ఏమంటున్నాను? ఫెచ్ చేయాలి అనుకుంటున్నాను. ఫెచ్ చేయాలనుకుంటే, అడ్రెస్ బస్‌లో అడ్రెస్ ఉండాలి? 1, 2, 3, 4, 5 హెచ్ అనేది ఉండాలి. బట్ అడ్రెస్‌ని ఎవరు ఫిల్ చేయాలి? అందులోకి ఎవరు లోడ్ చేయాలి? రిజిస్టర్స్ ద్వారానే లోడ్ చేయాలి. సో, రిజిస్టర్స్ ద్వారానే లోడ్ చేయాలి. లేదంటే డేటా బస్ ద్వారానే లోడ్ చేయాలి అనుకోండి ఆ వాల్యూని. సో, వాల్యూని అందులోకి లోడ్ చేయాలనుకుంటే, ఈ రిజిస్టర్స్ ద్వారా దాంట్లో ఫిల్ చేయాలనుకుంటే, నాకు 20 బిట్ జనరేట్ చేయడానికి ఉన్న ఆస్కారం ఏంటంటే, 16 బిట్ రిజిస్టరే ఉన్నాది. సో, 16 బిట్‌తో 20 బిట్‌ని ఎలా ఫిల్ చేయాలి అనేసి ఒక క్వెషనొస్తే, దానికి ఈ ఆర్కిటెక్చర్‌లో వాళ్ళిచ్చిన సొల్యూషన్ ఏంటంటే, సో, సెగ్మెంట్ ప్లస్ ఆఫ్‌సెట్ అనేది 2గా క్రియేట్ చేశారు. సెగ్మెంట్, ఆఫ్‌సెట్ అనే 2 వర్డ్స్ క్రియేట్ చేశారు. ఆ 2 వర్డ్స్‌ని క్రియేట్ చేసి, స్టార్టింగ్ అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేసేదాన్ని సెగ్మెంట్ బేస్ అడ్రెస్ అంటాము. ఆ రూమ్‌లో ఆ సెగ్మెంట్‌లో ఉన్న లొకేషన్‌ని ఆహ్, ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే రిజిస్టర్‌ని ఆఫ్‌సెట్ రిజిస్టర్ అంటాము. సో, కాబట్టి వీళ్ళేం చేశారంటే 20 బిట్ ఫిజికల్ అడ్రెస్‌ని జనరేట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే, సెగ్మెంట్ రిజిస్టర్ అడ్రెస్ ఇంటూ 10H ప్లస్ ఆఫ్‌సెట్. అంటే ఆఫ్‌సెట్ 16 బిట్టే, సెగ్మెంట్ 16 బిట్టే. బట్ అడ్రెస్ జనరేట్ చేయడానికి వాళ్ళు యూజ్ చేసిన మెథడ్ ఏంటి? 16 మల్టిప్లైడ్ బై 10H ఏమవుతుంది? 20 బిట్ అవుతుంది. ఆ 20 బిట్‌ని బేస్‌గా తీసుకుంటే, దానికి ఆఫ్‌సెట్‌ని యాడ్ చేశామనుకోండి, అదేమవుతుంది? 20 బిట్‌గా జనరేట్ అవుతుంది. ఇప్పుడు నాకు కావాల్సిన అడ్రెస్ ఏంటి? 1, 2, 3, 4, 5 హెచ్. 1, 2, 3, 4, 5 హెచ్ అనేది హెక్సాడెసిమల్ నంబరు. సో, 20 బిట్ దాని యొక్క అడ్రెస్‌ని నేను ఫిల్ చేయాలి. అప్పుడు నేనేం చేస్తానంటే, సెగ్మెంట్ కింద 1 విత్ 000ని ఫిల్ చేస్తున్నాను. సో, 1 నెక్స్ట్ 0, 0, 0 అంటే 1000 హెచ్‌ని సెగ్మెంట్‌లో లోడ్ చేస్తున్నాను. ఇంటూ 10 అంటే ఎంత? ఆఫ్‌సెట్ మల్టిప్లైడ్ బై 10. 1000 హెచ్ మల్టిప్లైడ్ బై 10 ఏమవుతుంది? 1 విత్ 4 జీరోస్ వస్తుంది. 1 విత్ 4 జీరోస్ అంటే ఎంత? 20 బిట్. ప్లస్ ఆఫ్‌సెట్‌లో 2, 3, 4, 5ని తీసుకున్నాను. దెన్ 1 విత్ 4 జీరోస్‌కి 2, 3, 4, 5ని యాడ్ చేస్తే టోటల్‌గా నాకొచ్చే వాల్యూ ఎంతొస్తుంది? 1, 2, 3, 4, 5 అనేది జనరేట్ అయింది. అంటే వీళ్ళు జనరేట్ చేసిన ప్రొసీజర్ ఫార్ములా ఏంటంటే సెగ్మెంట్ ఇంటూ 10H ప్లస్ ఆఫ్‌సెట్. దాన్నే వీళ్ళు ఫిజికల్ అడ్రెస్ అంటున్నారు. దాన్నే ఎఫెక్టివ్ అడ్రెస్ అంటున్నారు. అంటే ఒరిజినల్‌గా ఉన్న అడ్రెస్ 20 బిట్. వర్చువల్‌గా మన దగ్గర ఉన్న కేపబిలిటీ 16 బిట్. ఓకేనా? దాన్నే వీళ్ళు ఒరిజినల్ అడ్రెస్, వర్చువల్ అడ్రెస్ అంటున్నారు. ఓకే. ఓకే సార్. 1, 2, 3, 4, 5 హెచ్‌ని మనము పాయింట్ ఔట్ చేసాం. సరే పాయింట్ ఔట్ చేయడానికి ఇప్పుడు మనము ప్రోగ్రామ్ మెమరీకెళ్తున్నామా? డేటా మెమరీకెళ్తున్నామా? ఓహ్! ఇదొకటుందా అనేసి ప్రోగ్రామ్ మెమరీని స్టోర్ చేసుకోవడానికి, ప్రోగ్రామ్స్‌ని స్టోర్ చేసుకోవడానికి ఒక సెగ్మెంట్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. ఆ సెగ్మెంట్‌కి కోడ్ సెగ్మెంట్ అని నేమ్ ఇచ్చారు. కోడ్ సెగ్మెంట్. అంటే ప్రోగ్రామ్ ఎక్కడైతే స్టోర్ చేసుకొని ఉంటుందో ఆ సెగ్మెంట్‌ని కోడ్ సెగ్మెంట్ అంటున్నారు. అండ్ రెండోదొచ్చేసి డేటా సెగ్మెంట్. సో, డేటా సెగ్మెంట్ అనేదేంటంటే, ఈ ఇన్‌పుట్స్, ఔట్‌పుట్స్ అన్నీ టెంపరరీ గాబట్టి, వీటిని డేటా సెగ్మెంట్ అంటున్నాము. ఈ ఇన్‌పుట్స్, ఔట్‌పుట్ టెంపరరీ వాల్యూస్ అన్నీ గూడా డేటా సెగ్మెంట్‌లో లోడ్ జేసుకుంటున్నారు. నెక్స్టు
సార్ మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. మధ్యలో ఏదైనా ఇంటరప్ట్ వచ్చింది. లేదా ఎవరైనా కాల్ చేశారు. అలాంటప్పుడు మన కరెంటు రన్ చేస్తున్న ప్రోగ్రామ్‌ని స్టాప్ చేసుకొని మనం అక్కడికెళ్ళాల్సొస్తుంది. అక్కడికెళ్ళి ఆ వర్క్ కంప్లీట్ చేసి, ఆ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి, మళ్ళీ వెనక్కి రావాల్సొస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు, ఇంటరప్ట్‌లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడ స్టాప్ చేశామో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎక్కడ స్టాప్ చేసామో గుర్తుపెట్టుకోవాలి అనే దానికన్నా నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఐపీ రిజిస్టర్ అనేది ఉంటుంది. ఇన్‌స్ట్రక్షన్ పాయింటర్ అనేది ఉంటుంది. ఇది ఇది ఎప్పుడు నెక్స్ట్ ఎగ్జిక్యూటబుల్ ఇన్‌స్ట్రక్షన్ యొక్క అడ్రెస్‌నే పాయింట్ ఔట్ చేస్తా ఉంటుంది. సో, అలాంటప్పుడు నీకు ఇంటరప్ట్ వచ్చినా, కాల్ వచ్చినా, ఏదొచ్చినా కూడా మనకి నెక్స్ట్ అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేయడానికి మాత్రమే రిజిస్టర్ ఉంది కాబట్టి, కరెంట్ ఏదైతే ఎగ్జిక్యూషన్ జరుగుతా ఉందో, ఆ ఎగ్జిక్యూషన్ ఆ లైన్ మొత్తాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేయాలి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్‌ని తీసుకెళ్ళి ఒక దగ్గర లోడ్ చేయాలి. లోడ్ చేసుకొనేసి నెక్స్ట్ వచ్చేసి ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనే దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అక్కడి నుంచి బ్యాక్ వస్తున్నాం. సో, ఈ ప్రాసెస్‌లో ఈ లోడ్ చేసుకున్న వాల్యూ ఆటోమేటిక్‌గా బై డిఫాల్ట్‌గా లోడ్ అవ్వాలి కాబట్టి, మళ్ళీ ఇంటరప్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం లోడ్ చేసిన దాన్ని అంటే లాస్ట్‌లో లోడ్ చేసిన దాన్ని మనం ఫస్ట్ రిట్రైవ్ చేసుకోవాలి కాబట్టి, వీళ్ళేంటంటే స్టాక్ మెమరీ అనేదాన్ని ఒక స్టాక్ సెగ్మెంట్ అనేదాన్ని అసైన్ చేయడం జరిగింది. స్టాక్ సెగ్మెంట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇన్ లాస్ట్ ఔట్ లేదా లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ ఫినామినాని ఫాలో అవుతుంది. సో, ఇక్కడ కూడా బై డిఫాల్ట్‌గా మనకెప్పుడైనా కాల్ వచ్చినా సరే, ఇంటరప్ట్ వచ్చినా సరే, ఈ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ అడ్రెస్ అనేది స్టాక్ పాయింటర్‌లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సబ్‌రొటీన్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ అనే ఇన్‌స్ట్రక్షన్ వాడతాము. ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ ఐ అనే ఇన్‌స్ట్రక్షన్ వాడతాము. అంటే రిటర్న్ ఫ్రమ్ సబ్‌రొటీన్, రిటర్న్ ఫ్రమ్ ఇంటరప్ట్ అనే పదాలు వాడతాం. వాటి యొక్క వర్క్ ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు మనము ముందు లోడ్ ఎక్కడ స్టాప్ చేస్తున్నామో ఆ అడ్రెస్ అనేదాన్ని రిట్రైవ్ చేసుకుంటాం. సో, అది రిట్రైవ్ తిరిగి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ మనం ఏ లైన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ లైన్ మనం కంటిన్యూ‌గా ఎగ్జిక్యూట్ చేస్తాము. సో, అందుకోసము స్టాక్ సెగ్మెంట్ అనే దాన్ని వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలా గాదు సార్. ఇప్పుడు నేను ఒకవేళ సీక్వెన్స్ ఆఫ్ డేటాని అంటే కొంత గ్రూప్ ఆఫ్ డేటాని కాపీ చేయాలనుకున్నాననుకోండి. 1000 నుంచి 2000లో కాపీ చేయాలా? కాపీ చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి ఇది 1000 ఇది 2000 ఇది 1001 ఇది 2001 అని ప్రతిసారి ఇలా ఇంక్రిమెంట్ చేసుకోకుంటూ టైమ్ వేస్ట్ చేయకుండా బై డిఫాల్ట్‌గా ఇంక్రిమెంట్ చేసుకునేటట్టు ఏమన్నా ఉంటే బాగుంటుందనేసి వన్ మోర్ సెగ్మెంట్‌ని ఆల్టర్‌నేట్ డేటా అనే దాన్ని యూజ్ చేసుకోవడం కోసం, స్టోర్ చేసుకోవడం కోసము ఎక్స్‌ట్రా సెగ్మెంట్ అనే దాన్ని కనిపెట్టడం జరిగింది. సో, మొత్తము 8086 మైక్రో ప్రాసెసర్‌లో 4 సెగ్మెంట్స్ అనేటివి వాడుతున్నారు. ఒకటి ప్రోగ్రామ్ స్టోర్ చేసుకోవడానికి కోడ్ సెగ్మెంట్ వాడుతున్నారు. డేటాని స్టోర్ చేసుకోవడానికి డేటా సెగ్మెంట్ వాడుతున్నారు. టెంపరరీగా ప్రోగ్రామ్ అడ్రెస్‌ని ఎక్కడ స్టాప్ చేసాము, మళ్ళీ ఎక్కడ రిట్రైవ్ చేసుకొని ఎలా కంటిన్యూ చేయాలని స్టోర్ చేసుకోవడానికి స్టాక్ అనే సెగ్మెంట్‌ని వాడుతున్నాము. ఒకవేళ సీక్వెన్స్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినా, స్ట్రింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చినా అలాంటి వచ్చినప్పుడు కంటిన్యూయస్ మెమరీ లొకేషన్‌లో డేటాని రీడ్, రైట్ చేయడానికి, మానిప్యులేట్ చేయడానికి ఇలాంటి కేసెస్‌లో మనం ఎక్స్‌ట్రా సెగ్మెంట్ అనే దాన్ని యూజ్ చేస్తా ఉన్నాము. సో, ఈ 4 రిజిస్టర్స్, 4 సెగ్మెంట్స్ అనేటివి మనం యూజ్ చేస్తాం 8086 మైక్రో ప్రాసెసర్‌లో. ఓకే. ఇప్పుడు మనకి ఉన్న మెమరీ 1 ఎంబీ. అందులో 1 ఎంబీలో మనం మాక్సిమము అడ్రెస్ చేయగలిగినది ఎంత? 2/16 ఎందుకంటే 16 బిట్ రిజిస్టర్స్ కాబట్టి. 2/16 అంటే ఎంతొస్తుంది? 64 కిలో బైట్స్ వస్తుంది. 64 కిలో బైట్స్ అనే దాన్ని మనం మాక్సిమం రిప్రజెంట్ చేయగలుగుతాము. సో, రిప్రజెంట్ చేయగలుగుతాం అని చెప్పొచ్చు. సో, ఈ 64కే ఏమన్నారంటే ఇంతకన్నా మనం ఎక్కువ చేయలేం కాబట్టి ఈ 64Kని కలిపి ఒక సెగ్మెంటు అన్నాం. సో, అంటే ఒక సెగ్మెంట్‌గా డివైడ్ చేశారు. ఫిజికల్ మెమరీ 1 ఎంబీని లాజికల్ సెగ్మెంట్‌గా డివైడ్ చేశారు. ఆ లాజికల్ సెగ్మెంట్స్‌లో ఒక్కొక్క సెగ్మెంట్ యొక్క సైజు 64K అనే దాన్ని పెట్టడం జరిగింది. అది కూడా ఎందువల్లంటే మన యొక్క కేపబిలిటీ 64 కిలోబైట్స్ కాబట్టి. సో, ఇలా 1 ఎంబీని 64 కిలోబైట్స్‌తో డివైడ్ చేసామంటే 16 లాజికల్ సెగ్మెంట్స్ అనేటివి మనకి జనరేట్ అవుతాయి. సో, ఈ 16 లాజికల్ సెగ్మెంట్‌లో ప్రోగ్రామ్ 8086 మైక్రో ప్రాసెసర్ ప్రోగ్రామింగ్‌లో మనం వాడుకునేది 4 సెగ్మెంట్స్ మాత్రమే వాడుకుంటాం.
రిమైనింగ్ సెగ్మెంట్స్ ని మనం వాడుకోవడం లేదు. ఓకేనా? ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ 16 సెగ్మెంట్ లో ఏ సెగ్మెంట్ అయినా మన కోడ్ గా, డేటాగా, ఎక్స్ట్రాగా, స్టాక్ గా వాడుకోవచ్చు. ఓకేనా? ఏమన్నా స్టార్టింగ్ అడ్రస్‌లు ఉన్నాయా సార్ అంటే లేదు. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అంటే అక్కడి నుంచి 64కే అనేది ఒక సెగ్మెంట్‌గా యాక్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సెగ్మెంట్స్ ఓవర్‌లాప్ అనేది కాకుండా చూసుకునేటట్టు ఉండాలి. ఓకేనా? అంటే సేమ్ మెమరీనే మనం 2, 3 సెగ్మెంట్‌లకి అసైన్ చేయకుండా జాగ్రత్తగా అసైన్ చేసుకోవాల్సొస్తుంది. అంతే. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఎవరు పాయింట్ ఔట్ చేస్తున్నారు? ఐపీ పాయింట్ ఔట్ చేస్తున్నారు కాబట్టి ఇన్‌స్ట్రక్షన్ పాయింటరు ఇది కూడా ఇక్కడే పెట్టడం జరిగింది. అంటే ఫిజికల్ అడ్రెస్ మనం ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫెచ్చింగ్. సో, ఫెచ్చింగ్ అంటే మనకు సెగ్మెంట్స్ కావాలా. డిఫాల్ట్‌గా ఫెచ్ అంటే ఆహ్, ప్రోగ్రామ్‌ని రీడ్ చేయడము. ప్రోగ్రామ్ అంటేనే కోడ్ సెగ్మెంట్. కోడ్ సెగ్మెంట్ అంటేనే నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ పాయింట్ ఔట్ చేసేదాన్ని ఆఫ్‌సెట్ రిజిస్టర్ అంటున్నాం. ఆ ఆఫ్‌సెట్ రిజిస్టర్ ఏది? ఐపీ. అందువల్ల ఐపీని బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్‌లో జాయినింగ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఫిజికల్ అడ్రెస్ ఏమవుతుంది? ఫెచ్ చేసేటప్పుడు సీఎస్ ఇంటూ 10H ప్లస్ ఆఫ్‌సెట్ ప్లేస్‌లో ఐపీ అనేది బై డిఫాల్ట్‌గా రాస్తాం. ఓకే సార్. ఇప్పుడు ప్రోగ్రామ్ మెమరీ నుంచి ఇన్‌స్ట్రక్షన్ తీసుకురావడం అనేది సింపుల్ వర్క్. ఆ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? ఆ ఇన్‌స్ట్రక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ రిజల్ట్స్‌ని తీసుకెళ్ళి ఎక్కడ స్టోర్ చేయాలి? అనేది కొంచెం లెంథీ ప్రాసెస్. సో, అలాంటప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేసేంత వరకు ఇక్కడ నిలబడుకొనే ఉండడము, టైమ్ వేస్ట్ చేసుకోవడము అన్నీ ఎందుకనేసి వీళ్ళేం చేశారంటే ఒక 6 బైట్ క్యూ అనే దాన్ని ప్లేస్ చేసుకోవడం జరిగింది. ఈ 6 బైట్ క్యూ ఉండడం వల్ల నేను ఫెచ్ చేస్తూ ఉంటాను. నేను అంటే ఇక్కడ బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. నేను ఫెచ్ చేసుకుంటుంటాను. ఫెచ్ చేసిన దాన్ని నిలబడుకొని ఉండను. ఫెచ్ చేసిన దాన్ని తీసుకొనొచ్చి క్యూలో పడేస్తుంటాను. సో, క్యూలో పడేయడం వల్ల అది క్యూ అనేసి నువ్వే అంటున్నావు కాబట్టి ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళే ఫస్ట్. ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. సో, కాబట్టి ఎగ్జిక్యూషన్ యూనిట్ ఈ క్యూలో నుంచి ఇన్‌స్ట్రక్షన్స్‌ని తీసుకొని డీకోడ్ చేస్తుంది. సార్ డీకోడింగ్ అంటే ఏంటంటే సో, ఇప్పుడు నువ్వు ఇన్‌స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత అసలు ఈ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి? ఇందులో రిజిస్టర్స్ ఉన్నాయా? ఇంకేమన్నా మెమరీ లొకేషన్స్ ఉన్నాయా? ఒకవేళ రిజిస్టర్ ఉంటే రిజిస్టర్‌లో వాల్యూ ఎంతుంది? మెమరీ లొకేషన్ ఉంటే మెమరీ లొకేషన్‌లో వాల్యూ ఎంతుంది? ఆ రిజిస్టర్‌లోకెళ్ళి ఆ వాల్యూని తీసుకొనొచ్చి లేదా ఆ మెమరీ లొకేషన్‌లోకెళ్ళి ఆ వాల్యూని తీసుకొనొచ్చి అడిషన్ చేయమంటే అడిషన్ పర్ఫార్మ్ చేసి, ఆ రిజల్ట్ మళ్ళీ తీసుకెళ్ళి రిజిస్టర్‌లో స్టోర్ చేసి, ఈ మధ్యలో ఎక్కడన్నా రిజల్ట్ నెగెటివ్ అనేది వచ్చినా గాని, క్యారీ వచ్చినా గాని యాక్సిలరీ క్యారీ అంటే హాఫ్ క్యారీ జనరేట్ అయినా గాని, ఒకవేళ రిజల్ట్ 0 వచ్చినా గాని, సో పారిటీ అనేది ఇవన్నీ కూడా ఫ్లాగ్ రిజిస్టర్‌లో స్టేటస్‌ని కూడా అప్‌డేట్ చేస్తూ ఉండాలి. సో, ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి, ఇవన్నీ ఎగ్జిక్యూషన్ యూనిట్‌లో జరుగుతాయి. సో, ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏం చేస్తుంది? ఎగ్జిక్యూషన్ యూనిట్ సో, డీకోడింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ యూనిట్ ఆ డీకోడ్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ అనేది పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఎగ్జిక్యూషన్ అనేది పెర్ఫార్మ్ చేయాలి అంటే నాకు కొన్ని రిజిస్టర్స్ కావాలి. ఎందువల్లంటే సపోజ్ 1, 2, 3, 4, 5 ప్లస్ 1, 2, 3, 4, 5 ఈ రెండిటిని యాడ్ చేయాలా? యాడ్ చేయాలంటే ఫస్ట్ 1, 2, 3, 4, 5 ఒక రిజిస్టర్‌లో ఉండాలి. నెక్స్ట్ 1, 2, 3, 4, 5 అనేది ఒక రిజిస్టర్‌లో ఉండాలి. అంటే టెంపరరీగా నాకు రిజిస్టర్స్ కావాలి. మనకు తెలుసు రిజిస్టర్స్ అంటే. రిజిస్టర్స్ అంటే ఏంటి? కొన్ని గ్రూప్ ఆఫ్ లొకేషన్స్ సారీ కొన్ని గ్రూప్ ఆఫ్ రిజిస్టర్స్‌నే మనం ఏమంటాం గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్‌ని మనం ఏమంటున్నాం అంటే రిజిస్టర్ అంటున్నాము. ఫ్లిప్ ఫ్లాప్ అంటే 1 బిట్‌ని స్టోర్ చేసుకుంటుంది. అలా 16 ఫ్లిప్ ఫ్లాప్స్‌ని అరేంజ్ చేసామంటే 16 బిట్ రిజిస్టర్ అంటున్నాము. ఓకేనా? సో, అలా స్టోర్ చేసుకోవడానికి నాకు కొన్ని రిజిస్టర్స్ కావాలి. సో, అందుకని 8086 మైక్రో ప్రాసెసర్‌లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎగ్జిక్యూషన్ యూనిట్‌లో 8 రిజిస్టర్స్ అనేటివి ఇక్కడ కనబడుతున్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి అక్యుములేటర్ అంటాము. ఏఎక్స్ రిజిస్టర్ అనేసి. సెకండ్ వన్ బేస్ రిజిస్టర్, బీఎక్స్ రిజిస్టర్. దాన్ని కూడా సెకండ్ అక్యుములేటర్ అని అంటాము. థర్డ్ వన్ వచ్చి సీఎక్స్ రిజిస్టర్. సీఎక్స్ రిజిస్టర్‌ని మనం ఏమంటామంటే కౌంటర్ అని కూడా అంటాము. ఫోర్త్ వన్ వచ్చేసి డేటా రిజిస్టర్. డేటా రిజిస్టర్. ఇవి 4 జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఇవి 16 బిట్‌లో అవైలబిలిటీ ఉంటాయి. 2 8 బిట్‌గా కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో, మనకు 16 బిట్ కావాలంటే 16 బిట్ ఏఎక్స్ అని వాడుకోవచ్చు. బీఎక్స్, సీఎక్స్, డీఎక్స్ అని వాడుకోవచ్చు. లేదా మనకి 8 బిట్స్ కావాలంటే ఏఎల్, ఏహెచ్, బీఎల్, బీహెచ్, సీఎల్, సీహెచ్, డీఎల్, డీహెచ్ 8 బిట్‌లో కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ ఎల్ అంటే లోయర్ ఆర్డర్, హెచ్ అంటే హైయర్ ఆర్డర్. లోయర్ ఆర్డర్ 0 నుంచి 7థ్ బిట్ వరకు స్టోర్ చేసుకుంటుంది. హైయర్ ఆర్డర్ 8 నుంచి 15 వరకు స్టోర్ చేసుకుంటుంది. వీటిని జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అన్నాం.
అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 రిజిస్టర్స్ ఎస్పీ అండ్ బీపీ అనేది ఉన్నది. స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్ అనేది ఉన్నది. ఈ స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్ అనేది ఎక్కడ వాడతామంటే స్టాక్ సెగ్మెంట్ లో వాడతాము. సో స్టాక్ సెగ్మెంట్ లో ఎస్పీ అనేది ఎప్పుడు టాప్ నే పాయింట్ అవుట్ చేస్తుంటుంది. టాప్ నే పాయింట్ అవుట్ చేస్తుంటే ఎలా అంటే లాస్ట్ లో ఏ మెమరీ లొకేషన్ అయితే ఫిల్ అయిందో ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ మాత్రమే చూపిస్తా ఉంటుంది. లేదు సార్, ఒకటి అజుమ్ దట్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ టాప్ వచ్చి 50 దగ్గర ఉంది. 50th లొకేషన్ లో టాప్ ఉంది. ఓకే, నాకు 40th లొకేషన్ లో డేటా కావాలి. డేటా కావాలంటే నేను పాప్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తాను. పాప్ అనే ఇన్స్ట్రక్షన్ యూజ్ చేస్తే నాకేమొస్తుందంటే టాప్ నుంచి 50 నుంచి డేటా వస్తుంది. 40 నుంచి డేటా రాదు. లేదు సార్, నాకు కన్ఫర్మ్ గా 40 నుంచే కావాలంటే ఈ 50, 49 ఇలా మొత్తం డిక్రిమెంట్ చేసుకుంటూ వచ్చేసి 40 లొకేషన్‌కి రావాలి. అంటే ఆ రిమైనింగ్ డేటాను మొత్తం తీసేసుకుంటూ వచ్చి 40 పాప్ అనే దగ్గర 40కి వచ్చిన తర్వాత పాప్ అనే ఇన్స్ట్రక్షన్ వాడడం వల్ల నాకు ఆ డేటా వస్తుంది. అంటే టాప్ ఆఫ్ ది స్టాక్ నే పాయింట్ ఔట్ చేయడం వల్ల ఆ మెమరీ లొకేషన్‌లో ఆ సెగ్మెంట్‌లో ఎక్కడన్నా నాకు డేటా అవసరమైతే ఆ డేటాని నేను యాక్సెస్ చేయలేకపోతున్నాను. ఓన్లీ టాప్ నుంచి మాత్రమే యాక్సెస్ చేస్తున్నాను. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే బేస్ పాయింటర్ అనే ఒక రిజిస్టర్‌ని పెట్టారు. సెలెక్ట్ చేసారు. ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ బేస్ పాయింటర్ ఏంటంటే ఆ సెగ్మెంట్‌లో ఎస్పీ అనేది టాప్‌ని పాయింట్ ఔట్ చేస్తే అంటే లాస్ట్ ఫిల్ అయిన మెమరీ లొకేషన్ యొక్క అడ్రెస్‌ని పాయింట్ ఔట్ చేస్తే ఈ బేస్ పాయింటర్ అనేది ఆ మెమరీ లొకేషన్ అంటే ఆ సెగ్మెంట్‌లో ఎక్కడన్నా నువ్వు డేటాను రీడ్ చేయడానికి రైట్ చేసుకోవచ్చు. సార్ నాకు 40 కావాలంటే 40 నుంచి రీడ్ చేసుకోవచ్చు. 30th లొకేషన్‌లో కావాలంటే 30th నుంచి రీడ్ చేసుకోవచ్చు. సో ఇది బేస్ పాయింటర్ అనేది ఆ స్టాక్ సెగ్మెంట్‌లో 64 కిలోబైట్స్‌లో ఏ లొకేషన్ నుంచి అయినా డేటాను నువ్వు యాక్సెస్ చేయొచ్చు బేస్ పాయింటర్ ద్వారా. అది స్టాక్ పాయింటర్, బేస్ పాయింటర్ యొక్క వర్కింగ్. నెక్స్ట్ ఎస్ఐ, డిఐ అనే 2 రిజిస్టర్‌లు. ఎస్ఐ అనేది సోర్స్ ఇండెక్స్, డిఐ అనేది డెస్టినేషన్ ఇండెక్స్. మనకు తెలుసు డేటాకి డిఎస్ఐ డేటా సెగ్మెంట్ ఉంది, ఎక్స్ట్రా సెగ్మెంట్ ఉంది. సో డేటా సెగ్మెంట్ కి డిఫాల్ట్ ఆఫ్సెట్ వచ్చి ఎస్ఐ, ఎక్స్ట్రా సెగ్మెంట్ కి డిఫాల్ట్ ఆఫ్సెట్ వచ్చి డిఐ. ఒకవేళ స్ట్రింగ్ ఆపరేషన్స్, గ్రూప్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ లేదంటే సీక్వెన్స్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ అనే దాన్ని మనం యాక్సెస్ చేస్తా ఉన్నట్టయితే ఆ టైంలో ఆటోమేటిక్ అప్డేషన్ కోసం, ఆటోమేటిక్ ఇంక్రిమెంటింగ్, ఆటోమేటిక్ డిక్రిమెంటింగ్ కోసము ఎస్ఐ, డిఐ గాని యూజ్ చేయగలిగితే ఇవి ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అవుతాయి, ఆటోమేటిక్ డిక్రిమెంట్ అవుతాయి. అంటే ఒక ఫ్లాగ్ ఉంది, డైరెక్షన్ ఫ్లాగ్. దాన్ని బేస్ చేసుకొని ఇది ఆటోమేటిక్ ఇంక్రిమెంటింగ్ లేదా డిక్రిమెంటింగ్ అనేది సరిపోతుంది. సో ఎక్కడైతే మనకు ఒక సీక్వెన్స్ లో ఎక్కువ బైట్స్ ని యాక్సెస్ చేయాలనుకుంటున్నామో, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి కాపీ చేయాలనుకుంటున్నాము, అలాంటి ప్లేసెస్ లో, అలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఎస్ఐ, డిఐ రిజిస్టర్స్ గాని యూజ్ చేసుకోగలిగితే మనకు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్ సైజ్ అనేది, ప్రోగ్రామ్ లైన్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. అది ఈ 8 రిజిస్టర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ ఇక్కడికొస్తే సిపియూలో ఏఎల్యు యూనిట్ అనేది ఉంటుంది. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, అర్థమెటిక్ ఆపరేషన్ కావచ్చు, లాజికల్ ఆపరేషన్స్ అంటే అండ్, ఆర్, నాట్ ఇలాంటి లాజికల్ ఆపరేషన్స్ ఇవన్నీ పెర్ఫార్మ్ చేస్తుంది. సో పెర్ఫార్మ్ చేయాలంటే మనకు 2 రిజిస్టర్స్ కావాలి కాబట్టి 1 రిజిస్టర్ డిఫాల్ట్ గా అక్యుములేటర్ అనేది ఉంటుంది. సెకండ్ రిజిస్టర్ కొన్ని సిచ్యువేషన్స్ లో సెకండ్ అక్యుములేటర్ బిఎక్స్ వస్తుంది. కొన్ని సిచ్యువేషన్ లో రిజిస్టర్, కొన్ని సిచ్యువేషన్ లో మెమరీ లొకేషన్, కొన్ని సిచ్యువేషన్ లో ఇంకా 2-3 మెమరీ లొకేషన్ యొక్క మిక్చర్. ఓకేనా, ఇలా సెకండ్ ఆపరెండ్ అనేది తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ 2 ఆపరెండ్స్ ని తీసుకొని పర్ఫార్మ్ చేసిన తర్వాత ఆపరేషన్ రిజల్ట్ ని తీసుకొని వచ్చేసి రిజిస్టర్ లో స్టోర్ చేసుకునేస్తాము. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 3 రిజిస్టర్స్ ఇన్స్ట్రక్షన్ సపోర్ట్ చేయదు. 2 రిజిస్టర్స్ సపోర్ట్ చేస్తాయి. అంటే ఏమంటామంటే 2 ఆపరెండ్స్ సపోర్ట్ చేస్తాయి. ఒకటి సోర్స్ అంటాము, 2 డెస్టినేషన్ అంటాము. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చంటే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనేది సపోర్ట్ చేయదు సి ప్రోగ్రామ్ లో లాగా. ఇక్కడ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ బి సపోర్ట్ చేస్తుంది. అంటే అక్కడ ఏబిసి 3 వేరియబుల్ సి లో వాడుకోవచ్చు. బట్ ఇక్కడ ఏబి మాత్రమే 2 వేరియబుల్స్ వాడుకోవాలి. అంటే 2 వేరియబుల్ ప్లేస్ లో 2 రిజిస్టర్స్ మాత్రమే వాడుకోవాలి. సో 2 రిజిస్టర్స్ వాడుకోవాలి కాబట్టి ఆపరేషన్ కు ముందు ఆ రిజిస్టర్ ఇన్పుట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒక రిజిస్టర్, ఏదైనా ఒక రిజిస్టర్. ఆపరేషన్ తర్వాత ఆ రిజిస్టర్ రిజల్ట్స్ ని స్టోర్ చేసుకునే వేరియబుల్ లాగా, అవుట్పుట్ వేరియబుల్ లాగా యాక్ట్ చేస్తుంది. అది
డిఫాల్ట్‌గా మెజారిటీ కేసెస్‌లో చాలా వరకు ఏఎక్స్ రిజిస్టర్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? ఇది కాకుండా ఏమన్నా ఫ్లాగ్స్ అనేది జనరేట్ అయితే అంటే క్యారీ ఫ్లాగ్ వచ్చినా, హాఫ్ క్యారీ అనేదొచ్చినా, రిజల్ట్ 0 అనేదొచ్చినా, రిజల్ట్ నెగెటివ్ అనేదొచ్చినా, పారిటీ అనేది సెట్ అయినా కూడా, లేదంటే ఓవర్‌ఫ్లో అనేది అక్కర్ అయినా కూడా ఆటోమేటిక్‌గా ఫ్లాగ్ రిజిస్టర్‌లో ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ ఫ్లాగ్ ఏదైతే ఉంటదో, ఆ ఫ్లాగ్ 1 అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఇంటెల్ 8086 ఇంటర్నల్ ఆర్కిటెక్చర్. సో, ఇక్కడ ఇది ఆర్కిటెక్చర్ లెవెల్ పైప్‌లైనింగ్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో, పైప్‌లైనింగ్ అంటే ఏంటంటే, ప్రెజెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్‌ని ఫెచ్ చేసుకునే దాన్ని మనం పైప్‌లైనింగ్ అంటున్నాం. సో, ఈ పైప్‌లైనింగ్ కాన్సెప్ట్ వల్ల స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనకి ఒక అడ్వాంటేజ్ 8086 మైక్రో ప్రాసెసర్‌లో. సో, 2 ఎగ్జిక్యూషన్ యూనిట్స్. ఒకటొచ్చేసి బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. సెకండ్ వన్ ఎగ్జిక్యూషన్ యూనిట్. సో, ఇది ఫెచ్ చేస్తూ ఉంటుంది ఇన్‌స్ట్రక్షన్స్‌ని. ఫెచ్ చేసిన ఇన్‌స్ట్రక్షన్ తీసుకొనొచ్చి క్యూలో ప్లేస్ చేస్తూ ఉంటుంది. సో, ఫెచ్ చేయడానికి కావాల్సిన 20 బిట్ అడ్రెస్‌ని ఒక యాడర్ యూనిట్ యూజ్ చేసుకొని, ఫార్ములా యూజ్ చేసుకొని అంటే ఫిజికల్ అడ్రెస్ ఈక్వల్ టు సెగ్మెంట్ ఇంటూ 10h ప్లస్ ఆఫ్‌సెట్ అనే ఫార్ములా యూజ్ చేసుకొని, సో, ఆ అడ్రెస్‌ని జనరేట్ చేస్తూ ఉంటుంది. సో, అడ్రెస్ జనరేట్ చేసి 20 బిట్‌లో ఉన్న ఆ 20 బిట్ అడ్రెస్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్‌ని తీసుకొనొచ్చి క్యూలో ప్లేస్ చేస్తూ ఉంటుంది. సో, క్యూలో ప్లేస్ చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏం చేస్తుంది? ఆ క్యూ నుంచి వాల్యూని డీకోడ్ చేస్తుంది. ఇన్‌స్ట్రక్షన్ రిసీవ్ చేసుకుంటుంది. నే రిసీవ్ చేసుకున్న ఇన్‌స్ట్రక్షన్‌ని అంటే క్యూ నుంచి తీసుకున్న ఇన్‌స్ట్రక్షన్‌ని డీకోడ్ చేస్తూ ఉంటుంది. డీకోడింగ్ అంటే ఏమేమి రిజిస్టర్స్ వాడారు? ఏం ఆపరేషన్? అడిషన్ ఆపరేషనా? అంటే 2 ఆపరెండ్స్ ఉన్నాయా? లేదా? ఉంటే 2 ఆపరెండ్స్ ఎక్కడున్నాయి? మెమరీలో ఉన్నాయా? రిజిస్టర్‌లో ఉన్నాయా? ఒకవేళ ఉంటే అందులో వాల్యూస్ ఏమున్నాయి? ఆ వాల్యూస్‌ని తీసుకురావడము. దాన్ని ఈ టెంపరరీ రిజిస్టర్స్‌ని యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడము. సో, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రిజల్ట్స్ మళ్ళీ తీసుకొనొచ్చి ఆ టెంపరరీ రిజిస్టర్‌లోనే స్టోర్ చేయడము జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఫ్లాగ్స్ ఏమన్నా జనరేట్ అయితే ఆ ఫ్లాగ్స్‌ని ఇక్కడ మనం అప్డేట్ చేస్తుంది. ఫ్లాగ్ రిజిస్టర్‌లో అప్డేట్ చేస్తూ ఉంటుంది. సో, అది ఎగ్జిక్యూషన్ యూనిట్ యొక్క ఇంటర్నల్ వర్కింగ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్మ్. బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. సో, బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ వచ్చేసి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అది ఫెచ్ చేసి పైప్‌లో ప్లేస్ చేస్తూ ఉంటుంది. సో, ఇది 8086 ఆర్కిటెక్చర్ యొక్క వర్కింగ్.